ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానం కలువర ప్రేమ మనకి ఎంతగానో ఆయన నామమును బట్టి ప్రతి కుటుంబానికి ఆయన వర్తమానమును ఆయన ప్రవచనములతో ఉదయాన వాగ్దానం ద్వారా యూట్యూబ్లో అదేవిధంగా వాట్సాప్లో ప్రభు చిత్తములో మనకు ఇచ్చిన కృపను బట్టి మనందరం సంతోషించుదాం కదా. ఈ దినము కూడా అదేవిధంగా మన ప్రభువు మనందరికీ ఇచ్చుచున్నట్టి వాగ్దానము కీర్తన గ్రంథము 33 అధ్యాయము 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. ప్రభు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా సదాకాలం ఉంటుంది. ఆయన మంచి ఆలోచన చేస్తాడు. భూమిని సృష్టించి సర్వలోకములో జనులను సృష్టించిన గొప్ప దేవుడు చివరి వరకు ఒకే ఆలోచనతో ఉంటారు. అయితే మనమైతే అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనము జీవిస్తున్నాం. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఆయన సంకల్పము ఎలా ఉంటుందంటుంటే ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ఒకే రీతిగా ఏది చేసినా అందరి హృదయములను నిర్మించిన వాడు గనక ఒకే రీతిగా ఆలోచన చేస్తాడు. మనందరిని గురించి ఆలోచన చేసి ఆకాశము నుండి యెహోవా ప్రతి ఒక్కరిని దృష్టించి చూచుచున్న ఆ తండ్రి ఈరోజు నరుడు ఏ విధంగా ఉంటున్నాడని మనల గురించి ఆలోచన చేస్తున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టి చూచుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆకాశము నుండి ఆయన ఆలోచన చూడండి, ఎక్కడ ఉన్నాడో తను ఏ స్థలములో ఉన్నాడో ఆ స్థలములో నుంచి మనందరినీ కనిపెట్టి చూచుచున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరము కూడా ఉదయకాల సమయంలో తండ్రి నామను కనిపెట్టి చూసే బిడ్డలుగా, ఆయన నామములో ప్రార్థించేవారుగా, ఆయన నామములు ఉండేటివారుగా, ఆ ఆలోచన తండ్రికి ఎలాంటి ఆలోచన ఉన్నదో, పిల్లలు ఎలా ఉన్నారని తను ఉన్న స్థలంలో నుంచి మన గురించి ఆలోచన చేసి ఆకాశం నుండి కనుదృష్టి పెట్టి ఆయన మనలను చూస్తున్నాడని వాక్యం చదివిస్తుంది కదా. అయితే ఈరోజు నువ్వు నేను కూడా పరలోకము తట్టు మనం కనులు వెత్తి ఆయన 2 చేతులు వెత్తి ప్రార్థిస్తూ ఆయన ఆలోచన కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా మరి ఏర్పాటు చేసుకొని మనందరము కూడా సహోదరి ప్రేమ కలిగి ఆకాశము తట్టు మన కనులు ఎత్తి ప్రార్థించేవారుగా మనం ఉండాలని ప్రభు ఆలోచనే కదా. ఉదయాన లేచి ప్రభును చూసి ప్రభు యొక్క సంతోషం ఆనందం మనం పొందుకోవాలి. ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా ఉదయాన్నించి సాయంకాలం వరకు మనం ఉన్నట్టు పరిశుద్ధాత్మతో ఆయన్ను మనం ఘనపరుచుకుంటూ జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అయితే తన ఉన్న స్థలములో నుండి నివాసము చేస్తున్నట్టు, భూలోకములో నివాసము చేస్తున్నట్టు ప్రతి ఒక్క నరుని పైన ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఈరోజు మరి మన వైపు ఆయన చూస్తున్నాడు. భూలోకములో ఉన్న వారి వైపు తండ్రి ఆలోచన చేసి ఆకాశం నుండి చూచున్నట్టుగా వాక్యం చలవిస్తున్నది. అయితే ఆయన నిన్న రేపు ఒకే రీతిగా ప్రతి నరుని సృష్టించి వారందరినీ కూడా తన చిత్తములో నడిపించుకోవాలని ప్రభు ఆలోచనే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి ఆలోచన కలిగి ఈరోజు మనము చేస్తున్న ప్రతి క్రియలు ఎందుకు కూడా దేవుని గణపరిచేవారికి ఉండాలని, ఆయన చిత్తములో ఆయన కృపలు ఉండేటి వారికి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనలందరినీ భూమి మీద ఒకే రీతిగా మనల్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన ఉన్న స్థలముల నుంచి భూలోక నివాసం చేసిన నరుల పైన, ఆయన సృష్టించిన ప్రతి నరుని పైన ఒకే రీతిగా సృష్టించి వారు చేసిన పనుల బాటలు అన్నిటిలో కూడా ఒకే రీతిగా ఉండాలని
తండ్రిలాగా ఆలోచన చేయాలని ప్రభు మనల్ని అందరినీ ప్రతిదినము జ్ఞాపం చేసుకుంటున్నాడు. అయితే ఈరోజు నేను కూడా జ్ఞాపం చేసుకుంటున్నామా? అయితే మనం ఒకే రీతిగా ప్రభునామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామకు ప్రియబిడ్డలుగా ఉండటానికి ప్రభు మన ప్రతి కుటుంబాలకు ఉండాలని, ఆయన ఆశీర్వాద దీవెనలను కుమ్మరించి ప్రతి కుటుంబాన్ని ఆదరించాలని యేసుక్రీస్తు నామంలో బతిమలాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా, నాయనా మీరు మమ్మలను ప్రేమించినందుకు స్తోత్రం. ఇక్కడ తండ్రి నీ చిత్తాన్ని నీ కృపలో నా ప్రభువా, మీ ఆలోచన ఎంతో గొప్పది నాయనా. మీరు చెప్పిన మాట ప్రకారమే నరుని యొక్క ఆలోచన తండ్రి, మరి యొక్క తండ్రి మీ ఆలోచన భూమి ఆకాశం ఎంత ఎత్తేషమున్నదో అంత ఆలోచన కలిగిన గొప్ప దేవుడా, మేము చిన్న చిన్న ఆలోచనలు చేసి నైనా నీ మహిమను పోగొట్టుకుంటున్న మాకు తండ్రి ఆకాశము నుండి దృష్టించి చూసి నా ప్రభువ నైనా భూనివాసుల వైపు నా ప్రభువ మరి ఏ రీతిగా వారిని మీరు సృష్టించినారు నా తండ్రి. మేము మమ్మలను ప్రేమించి మా తట్టు ఎప్పుడు మీ ఆలోచన మీ తలంపు ఉంటుంది కనుక నా ప్రభువ మరి అదేవిధంగా మేము కూడా తండ్రి ఉదయం లేచి మిమ్మల్ని చూచి నా ప్రభువ ఆకాశము తట్టు మా కన్నులు వెత్తుకొని చేతులు వెత్తి ప్రార్థించుకునే కృప ప్రతి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.